నమస్తే అందరికీ అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి సెలబ్రిటీ జంటలపై ఈ స్టన్నింగ్ బ్యూటీ ఒక రేంజ్ లో ఇర్చుకుపడ్డది ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతల కోసం పేరును ఉపయోగించుకోవడం కోసం మాత్రమే సెలబ్రిటీలు పెళ్లిళ్ళు చేసుకుంటారని ఈ బ్యూటీ అంటున్నది ఇక ఇంతకీ ఈ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా బాహుబలి మనోహరి నూరా ఫతేహి ఇక ఈమె ఒక ఇంటర్వ్యూలో ఈ స్టేట్మెంట్లు అనేవి పాస్ చేసింది చాలా మంది పాపులారిటీ కోసమే కలిసి ఉంటారని ఇక ఈ ప్రముఖులందరూ క్యాల్కులేటివ్ మైండ్ సెట్ అని విమర్శిస్తున్నది ఇక ఇక్కడున్న జనాలు మాత్రం వృత్తిని పర్సనల్ లైఫ్ ని కలిపేస్తారు ఇక అందుకే లాస్ట్ కి సూసైడ్ దాకా పోతారు డిప్రెషన్ కు పోయి అని చెప్పుకుంటూ వస్తున్నది ఇక ఇట్లాంటి వాళ్ళతో నేను ఉండలేను ఇక అందుకే మీరు ఏ అబ్బాయితోనైనా నేను డేటింగ్ చేయడం తిరగడం అనేది మీరు చూసి ఉండరు నేను ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి కలిసి 3 ఏళ్ల పాటు ఉంటాయి ఎందుకనంటే ఈమె సినిమాలు రిలీజ్ అయినాయి ఇంకా అవి బాక్స్ ఆఫీస్ లో మంచి తోవాల పోతున్నాయి అందుకే నేను ఈ రీతిలో ఉంటున్నా అని అంటారు అని అంటున్నది ఇక ప్రేమించని వ్యక్తిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు ఉండడం అనేది అసలు అంతకన్నా దారుణ విషయం ఇంకేమీ ఉండదు కానీ ఇట్లాంటి పనికి మాలిన పని చేస్తుంటారు ఇండస్ట్రీలో డబ్బు స్టేటస్ సర్కిల్ కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటారు కానీ నేను మాత్రం ఇట్లాంటి తోవలకు పోలేను ఇంకా దీంట్లో మాత్రం ఇరుక్కోను అని అంటున్నది ఇక ఇంకో ముచ్చట ఏం చెప్తున్నదంటే ఈమె ఇక వీళ్ళ కెరియర్ ఏ తోవలో పోతుంది అనేది వాళ్ళకే తెలియదు కాబట్టి ఏదో ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలి కాబట్టి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి లాంటివి పెట్టుకుంటారు కానీ అసలు ఏంది ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని మీ మానసిక ఆరోగ్యాన్ని సంతోషాన్ని త్యాగం చేయడం అనేది నాకేం అర్థం కావట్లేదు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇంకా అందుకే లాస్ట్ కి నిరాశకు గురయ్యి మీరు డిప్రెషన్ లకు పోయి సూసైడ్ చేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఆశ్చర్యపోతారు అని చెప్పుకొచ్చింది మొత్తానికి జీవిత సత్యం గురించి కరెక్ట్ గా చెప్పింది కదా అందుకే మీరు కూడా ఇట్లాంటి పనికి మాలిన సోకులకు పోయి జీవితం అనేది నాశనం చేసుకోకుండా చక్కటి బాటలో నడురి అప్పుడే జీవితం అనేది పదిలంగా ఉంటది ఏమంటారు మళ్ళీ కలుద్దాం